ఈసారి ఖచ్చితంగా మనం గోవాకి వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంతేనా? అంతే. సరే నువ్వు ఉంటూ నేను ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తాను. ప్లాన్ హలో ఏమే వనజ, నేను మీ అందరినీ ఫ్రీగా గోవాకి తీసుకెళ్దాం అనుకుంటున్నా, ఏమంటావు? వస్తావా? ఓకే ఓకే. మరీ సిగ్గు లేకుండా ఏమొస్తాంలే, మొత్తం అదే ఖర్చు పెట్టుకుంటుంటే మరి నేనేం ఖర్చు పెట్టుకోవట్లేదు అని నీకేమన్నా అనిపిస్తే నువ్వు మాత్రం పెట్రోల్ ఖర్చులు పెట్టుకో, ఓకేనా? కార్కి ఇంకేం చేయొద్దు, మిగతాదంతా నేను చూసుకుంటాను. హలో ఏమే స్వాతి, నేను యాక్చువల్గా నా సొంత ఖర్చులతో మీ అందరినీ గోవాకి తీసుకెళ్దాం అనుకుంటున్నా. మరి ఖర్చు పెట్టుకోకుండా నేను మాత్రం ఏం చేయాలి అని చెప్పి నీకు అనిపిస్తే నువ్వేం చేయొచ్చు అంటే జస్ట్ రూమ్ ఖర్చులు మాత్రం పెట్టుకో, మిగతాదంతా నేను పెట్టుకుంటా, ఓకేనా? రూమ్ ఖర్చు ఒకటి చెప్పిండవు, కార్ ఖర్చు ఒకటి చెప్పిండవు, మనం ఇద్దరే పోతామంటే అందరినీ పిలుస్తున్నావు, పై నుండి వాళ్ళని పెట్టుకోమంటున్నావు. ఇంకేదైనా ఉందా ఖర్చులో? ఉంది, ఫుడ్. హలో అలా కాదు, యాక్చువల్గా నేను ఒక్కదాన్ని ఖర్చు పెట్టుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు మీ హస్బెండ్ ఖచ్చితంగా రావాలి, మనం అందరం గోవాకి వెళ్ళి చిల్ అవుదాం, సరేనా? నువ్వు మరీ నీకేమైనా మనసుకు అనిపిస్తే, మొత్తం బేబీయే కదా పెట్టుకుంటుంది నేనేం పెట్టుకోవట్లేదని మనసుకు అనిపిస్తే జస్ట్ ఫుడ్ ఖర్చులు మాత్రం పెట్టుకో, ఇంకేం చేయొద్దు, ఓకేనా? మిగతాదంతా నేను పెట్టుకుంటా. ఓకే ఫైన్, బాయ్. బుజ్జి చూసావా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం గోవాకి వెళ్ళేసి రావచ్చు, ఎంత తెలియదు.